గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. బట్ నవీన గారు ఫుడ్ కూడా లేని పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చారు కదా. ఈ రోజు చూస్తే ఏటా నవీన గారి ప్రాపర్టీస్ కొన్ని వందల కోట్ల బయట టాక్ ఉంది. ఆ ఐడియాలో వచ్చేద్దరు మా ఇంటికి. మీరు చెప్పిన 100 కోట్లలో ఏం లేవు. కొన్ని బంగారం ఎంత ఉంది? నేను టార్గెట్ పెట్టుకున్నా కిలో ఉండాలి అని చెప్పేసి. నాకు బంగారం అంటే చాలా చాలా ఇష్టం. సో నేను కిలో అన్న జమ చేసుకోవాలి నా కోసం. ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ పుస్తల తాడు కూడా లేకుండా ఉండేది. ఈవెన్ అదొకటే ఒక చైన్ ఉండేది, బ్లాక్ చైన్ మా మమ్మీకి. అది నా కోసం అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటో సెషన్ కంపల్సరీ ఆ జమానాలో. సో ఆ ఫోటో సెషన్ కోసం తను అమ్మేసి నాకు ఫోటో సెషన్ చేయించి ఆ ఫోటోలు తీసుకొని ప్రొడక్షన్ హౌసెస్ అన్నిటికీ తిరిగేవాళ్ళం అనమాట. సో నేను సంపాదించడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ మా మమ్మీకి దండ కొని గిఫ్ట్ ఇచ్చాను. నల్లపూసలు మా మమ్మీకి ఇష్టమైనది. ఫస్ట్ 1 kg జమ చేశా. 1 kg అయిపోయింది. 1 kg అయింది అంతే. అదే నా టార్గెట్. ఆ తర్వాత ఇప్పుడు నేను బంగారం కొనలా. ఆ కేజీని ఇప్పటికీ మాకు మా ఆపదల్లో ఎప్పుడు అవసరమైనా ఆ కేజీ మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరు కూడా పెట్టుకుంటారా? అవునా? మీరు కూడా అంటే మేము మామూలు మనుషులు అండి. బట్ పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఒక్కొక్కసారిగా పని ఆగిపోయింది. అవును, ఆగిపోయి ఎలా ఉంటుందంటే అసలు ఆ క్రైసిస్ని మన లైఫ్లో కూడా చూడలేం. అలాంటి క్రైసిస్ ఉంటాయి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. అంటే రంగుల ప్రపంచం కదా, ఈజీగా తెలిసిపోతుంది కష్టం అనేది. ఎప్పుడు మీకు అది అనిపించింది ఆ కష్టం? ఒక 3 years అండి, టోటల్ జీరో. మేము ఒక ఛానల్కి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసాం. అంతకుముందు మంచి సీరియల్స్, కలవారి కూడలు, ఇంకా పెళ్ళాడి ప్రమాణాలు అని సూపర్ హిట్ సీరియల్స్, మంచి సీరియల్స్ చేసాము. తర్వాత చిన్న గ్యాప్, చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఇంకో ఛానల్కి వెళ్ళి ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చి, ఆ సీరియల్కి మాకు ఏదైతే మాట ఇచ్చి ఏవైతే అగ్రిమెంట్స్ అయ్యాయో అవేమి జరగక అది 100 episodeలకి ఆపేస్తే దానికి మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 70 లక్షలు. అందులో మాకు 20 లక్షలు కూడా రాలా, 50 lakh లాస్. అప్పుడు మేము ఉన్న స్టేజ్కి 50 ఈజ్ ద హ్యూజెస్ట్ అమౌంట్. అప్పుడే మేము కొన్న సైట్లు గీట్లు అన్నీ అమ్మేసి మళ్ళీ జీరోలోకి వచ్చి అలా అప్పులన్నీ తీర్చేసాం. మేము ఎవరికి ఎగ్గొట్టలేదు, ఈ రోజు వరకు కూడా బై గాడ్స్ గ్రేస్ ఎవరికి ఎగ్గొట్టలేదు, ఏమీ ఎగ్గొట్టలేదు. బట్ నేను చెప్పాను కదా, ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. సేవింగ్స్, ప్రాపర్టీస్ సైడ్ ఇట్లాంటివన్నీ మా ఆయన చూసుకుంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్ ఆయనకి చాలా బాగుంటుంది. సినిమాలో ఎలా ఉన్నాడో, ఎలా చూపించాడో, ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఆయనే బాగా చేస్తాడు. రీసెంట్ గా విజయ్ దేవరకొండని కలిసారు కదా, సినిమాకి ఏదో ప్రమోషన్, ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్. ఏం చెప్పారు? వీళ్ళిద్దరు అడిగారు క్వశ్చన్స్ అన్ని. నాకు బేసిక్గా నాకు ఆ రోజు టైం, ఈ మధ్య చూస్తున్నారు కదా, బికాస్ ఆఫ్ ద షెడ్యూల్స్ టైం కూడా లేదు, ప్రిపేర్ కూడా అవ్వలేదు. ఆ టైంకి అపాయింట్మెంట్ అంటే నేను డైలీ సీరియల్ షూట్లో ఉండి ఆ టైంకి కంగారుకి వెళ్ళే వరకు ఆ టైంకి టైం అయిపోయింది. వీళ్ళకి క్వశ్చన్స్ కూడా నేను రాయలేదు. అక్కడికి వెళ్ళగానే ఏదో ఆయన టైం ఇచ్చాడు, కూర్చున్నాము, ర్యాండమ్గా వెళ్ళిపోయాము. హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. బేసిక్గా ఆయన అంటే చాలా, ఎందుకంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ఇష్టం. ఆయన చాలా మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా, హెల్ప్స్ అవి బాగా చేస్తూ ఉంటాడు. బట్ మీరు ఇంత డౌన్ టు ఎర్త్, పక్కన వాళ్ళు ఏమన్నా కానీ సహించలేని మనస్తత్వం కదా మీది. అసలు యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు లేరా మీ దగ్గర? చాలా మంది చూపిస్తారు. నేను బేసిక్గా నేను కొంచెం ఇంట్రోవర్ట్. నా అంతలు నేను వెళ్ళి మాట్లాడను, నా అంతలు నేను వెళ్ళి పరిచయాలు చేసేసుకొని హైపర్ అవ్వను. నా దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటా. ఆ మెంటాలిటీ వల్లే నేను ఇంకా చేయట్లేదు. ఇప్పుడైతే నేనే ఫోన్ చేసి అడుక్కోవాలి కదా. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తోనా? ఏం లేదండి ఎప్పుడు కూడా. అంటే నేను మామూలుగా టీవీ ఇండస్ట్రీకి రావడం, హీరోయిన్ హోదాలో వచ్చాను కాబట్టి అప్పటి నుంచి కూడా గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంత బ్యాడ్ని నేను గుర్తుంచుకోను కూడా. అంటే బేసిక్ అన్ని గొడవలు, నేను ఆ మెంటాలిటీ అది కాదు. ప్రాబ్లం అక్కడ ఉందంటే పారిపోతాను అక్కడ నుంచి, వేరే దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటా. ప్రాబ్లం దగ్గరికి నేను వెళ్ళను. సో కొంచెం నేను అడ్జస్ట్ అయిపోతాను. నేను ఒకరిని మాట కూడా అనను. నాకు ఇప్పుడు రోషన్తో నచ్చట్లేదు, రోషన్ నా మీద యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, ఏమైనా చేస్తున్నాడు, నేను మీ దగ్గరికి రాను. ఇంకా కట్ చేసేస్తా, కట్ చేసి పక్కకి వెళ్ళిపోతా. అందుకే నేను గొడవలు పెట్టుకోవాలి. అంటే నువ్వు రోషన్తో ఇంకా మాట్లాడు. ఎగ్జాంపుల్ అమ్మలో నీకు నచ్చింది ఏంటి? అబ్బో చాలా ఉంటాయి. మమ్మీలో నచ్చింది అంటే మమ్మీ చాలా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.